నిరంతరము ప్రార్థన చేస్తున్నావు, నిరంతరము దేవుని సన్నిధికి వస్తున్నావు, విజ్ఞాపన చేస్తున్నావు, అయినా నీ జీవితంలో కార్యం జరగట్లేదు. అయితే దేవుడు చెప్తున్నాడు, ఈ దినమున నా కార్యాన్ని నీవు చూడాలంటే నా కనికరాన్ని పొందుకొని ఈ సన్నిధి నుంచి వెళ్ళమని అడుగుతున్నాడు. ఈ దినమున దేవా నీ కనికరాన్ని నేను పొందుకొని వెళ్తానయ్యా అని దేవుణ్ణి అడగండి. దేవా నీ కనికరం లేకుండా నేను అడుగు వేయనయ్యా అని దేవుణ్ణి అడగండి. దేవా నీ కనికరాన్ని పొందుకున్నటువంటి వ్యక్తిగా నన్ను మార్చండి అని అడగండి. దేవుడు తప్పక కనికరిస్తాడని. కనికరం లేకుండా నీవు జీవిస్తున్నట్లయితే దేవుని ఎదుట పశ్చాత్తాపడిన దేవుడిని అడగండి. అయ్యా, కనికరం లేకుండా ఇన్నాళ్ళు నేను నా కుటుంబీకులు ఎదుట, నా బంధువులు ఎదుట, నా తల్లిదండ్రులు ఎదుట, నా స్నేహితులు ఎదుట జీవించాను. ఇది మన కనికరం లేని వ్యక్తిగా కాదు, కనికరం కలిగిన వ్యక్తిగా నేను ఉండాలని ఆశపడుతున్నానయ్యా. ఆ కనికరం నా జీవితంలోనికి రావాలయ్యా. ఏ కార్యం అయితే నా జీవితంలో ఇన్నాళ్ళు ఆలస్యం అవుతుందని చూస్తున్నాను ఆయన, ఈ దినం ఆ కార్యాన్ని పొందుకోగలిగినటువంటి కనికరాన్ని నాకు దయచేయండి అయ్యా. ఆ కార్యాన్ని నేను పొందుకొని నీ సన్నిధిలో సాక్షిగా నిలబడాలి తండ్రి. నీ కనికరాన్ని నేను పొందుకున్నట్లు, నేను చేసిన ప్రతి అతిక్రమాన్ని విడిచిపెట్టినట్లు నాకు సహాయాన్ని దయచేయండి అయ్యా. ఆ అతిక్రమాలు విడిచిపెట్టగలిగినటువంటి కృపను నాకు దయచేయండి.